కొంతమంది తమ దగ్గర ఉన్నదానిలో కొంత దానమిస్తుంటారు. మరికొందరు నేను సంపాదించింది నా కుటుంబానికే సరిపోవటం లేదు, ఇంకా నేను ఏం దానం చేస్తా అని తప్పించుకు తిరుగుతారు. కాని ఈ తాత అలా కాదు. తన జీతం మొత్తాన్ని దానం చేస్తూనే వచ్చాడు. ఏముందిలే, కోట్ల ఆస్తి ఉంటుంది, జీతమిచ్చేసినా ఏం కాదులే అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆయనేమీ కోట్లకు పడగలెత్తినవారు కాదు, ఓ సాధారణ లైబ్రేరియన్. అవును, మీరు విన్నది నిజమే. ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాధారణ లైబ్రేరియన్. ఈయన దానంగా ఇచ్చిన జీతం మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 30 కోట్ల రూపాయలు. పెళ్లి చేసుకుంటే ఈ గొప్ప పనిని చేయలేనేమో అన్న అనుమానంతో పెళ్లి చేసుకోకుండా సమాజానికి సేవ చేస్తూ వస్తున్నారు. మరి ఈ కలియుగ దానకర్ణుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? కాని దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. తనకంటూ ఏమీ ఉంచుకోకుండా, అవతలి వారి నుంచి ఏమీ ఆశించకుండా, అసలు మరో ఆలోచన లేకుండా వేరేవారికి దానం చేయటం సాధ్యమా? మన పురాణాల్లో అయితే కర్ణుడు చేసి చూపించాడు. ఈ కలియుగంలో ఈ కళ్యాణ సుందరం తాత చేసి చూపిస్తున్నాడు. తమిళనాడులో తినడానికి తిండి లేక అల్లాడుతున్న నిరుపేద కుటుంబంలో పుట్టిన కళ్యాణ సుందరం చిన్నప్పుడే జీవితానికి సరిపడా పాఠాలు నేర్చేసుకున్నాడు. ఊహ తెలియకముందే తండ్రి మరణంతో తల్లిచాటు బిడ్డలా పెరిగారు. అలా ఉన్నంతలో కొంత అవతలివారికి దానం చెయ్యాలి అనే గొప్ప గుణం తల్లి నుంచి అలవరుచుకున్నారు సుందరం. తమ బతుకులు మారాలంటే చదువు ఒక్కటే మార్గం అని నమ్మిన సుందరం కష్టంతో కాకుండా ఇష్టంతో చదివాడు. డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడినా చదువుని మాత్రం పక్కన పెట్టలేదు. అలా లిటరేచర్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. లైబ్రరీ సైన్స్లో గోల్డ్ మెడలిస్టుగా నిలిచారు. అలా కళ్యాణ సుందరం లైబ్రేరియన్గా జీవితం మొదలుపెట్టారు. ఇక ఫస్ట్ శాలరీ రాగానే పేదలకు విరాళంగా ఇవ్వటం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన ఈ దాతృత్వం నేటికీ కొనసాగిస్తున్నారు. లైబ్రేరియన్గా డ్యూటీ అయిపోగానే ఒక హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బుని సైతం రూపాయి కూడా ఉంచుకోకుండా దానం చేసేవారు. తన జీవితంలో సంపాదించిన ప్రతి పైసా మరొకరి కోసమే ఖర్చు చేశారు కళ్యాణ సుందరం. ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే దానం చేసేశారంటే అర్థం చేసుకోండి ఆయన గొప్ప మనస్సు. ఇంత గొప్ప సేవ చేస్తున్న కళ్యాణ సుందరాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ మీడియా వరకు గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం కళ్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్గా గుర్తించి సన్మానించింది. అగ్రరాజ్యమైన అమెరికా మ్యాన్ ఆఫ్ ది మిలీనియం అవార్డుతో కళ్యాణ సుందరాన్ని సత్కరించింది. కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్థ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా సుందరాన్ని అభివర్ణిస్తే, ఐక్యరాజ్యసమితి కళ్యాణ సుందరాన్ని 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరు అని పొగడ్తలతో ముంచెత్తింది. పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లలేము, మధ్యలో ఎందుకింత ఆడంబరం అంటూ చాలా సింపుల్గా బతికేస్తున్నారు కళ్యాణ సుందరం. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎక్కడా ఆ డాబు దర్పం కనిపించదు ఆయనలో. తనను జీవితంలో ఇంప్రెస్ చేయనిది డబ్బు ఒక్కటే అని, అందుకే ఉన్న డబ్బుని నలుగురికీ పంచాలని జీవితాశయంగా పెట్టుకున్నానని చెబుతారు ఆయన. ఉన్నదంతా ఇలా దానధర్మాలు చేసేస్తే రేపు కాలు చేయి ఆడని రోజు ఎవరు చూస్తారు అని ప్రశ్నిస్తే ఆయన నుంచి చిరునవ్వే సమాధానంగా వస్తుంది. ఇంతటి ఘనకీర్తిని సాధించిన కళ్యాణ సుందరం పెళ్లి చేసుకోలేదు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఎవరైనా అడిగితే, పెళ్లి చేసుకుంటే జీవితంలో చేయాలనుకున్న పనుల ప్రాధాన్యత మారిపోతుంది. చేయాలనుకున్న పనులు చెయ్యలేము, బంధాలు మనము చేయాలనుకునే పనులకు అడ్డుగా నిలుస్తాయి అంటారు. అంతేకాదు, నా పేరులోనే కళ్యాణం ఉంది, ఇంకెందుకు పెళ్లి అని తనమీద తానే జోకువేసి నవ్విస్తారాయన. చూడటానికి సన్నగా, బలహీనంగా, సిగ్గుపడుతున్నట్టు, చూడగానే పరిచయమైన వ్యక్తిలా, ఆప్యాయతకు కేరాఫ్ అడ్రస్లా ఉంటారు కళ్యాణ సుందరం. చూడంగానే మన పక్కింట్లో ఉండే తాతగారే అన్న ఆప్యాయత కలుగుతుంది. తెల్లని చొక్కా, అచ్చమైన పంచకట్టుతో తమిళతనం ఉట్టిపడేలా ఉండే కళ్యాణ సుందరం ఈ తరానికే కాదు, రాబోయే మరెన్నో తరాలకు ఇన్స్పిరేషన్. అసలు ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా పరుల కోసం, పేదల కోసమే ఖర్చు పెట్టిన కళ్యాణ సుందరం గారికి మన తరపున ఒక సెల్యూట్ చెప్పేద్దామా? మరి మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఇలాంటి మరెందరో గొప్ప వ్యక్తుల ఇన్స్పైరింగ్ రియల్ లైఫ్ సక్సెస్ మరియు మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అందరిలో స్ఫూర్తిని నింపి కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో మాలో భాగం కండి. వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి.